రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మేర్పేట్లో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ శ్రీ శంకర్ స్వామీజీ హిందూ ధర్మం ప్రపంచానికి మార్గదర్శకమైన గొప్ప సంస్కృతి అని పేర్కొన్నారు. ధర్మం, నీతి, ఆచారం, కుటుంబ విలువలు సమాజానికి పునాదులని స్వామీజీ తెలిపారు. ధర్మో రక్షతి రక్షిత, వసుదైవ కుటుంబకం వంటి మహాకావ్యాల ప్రాముఖ్యతను వివరించారు. మహాభారతంలో ధర్మానికి ఉన్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ గో సంరక్షణ సంస్కృతి జీవన విధానం ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, ఉప్పలంచ, స్వప్న తదితరులు పాల్గొనగా స్థానికులు భారీగా హాజరై విజయవంతం చేశారు. ఈ భూమి ఎందుకు గొప్పదంటే ప్రపంచం మనము రామచంద్రాన్ని నడుస్తున్నప్పుడు ప్రపంచానికి అన్నభిక్ష పెట్టినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచం అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రపంచానికి జ్ఞానమైనటువంటి లేదని తెలియనప్పుడు జ్ఞానం అంటే ఏంటి, చదువు అంటే ఏంటి ఏదని తెలియనప్పుడే నా దేశంలో తక్షశిల, నలంద లాంటి వందలాది యూనివర్సిటీలు పెట్టి ప్రపంచం నలుమూల నుండి వేలాది మంది యువతను, వేలాది మంది విద్యార్థులకు, లక్షలాది మందికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం, జ్ఞాన భూమి నా దేశం భారతదేశం. సున్నాను కనుగొన్నారు. ఆ వేల సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కణాదుడు, సుశ్రుతుడు ఈ విధంగా చెప్పుకుంటే ఆర్యభట్ట ఇలాంటి ఎందరో మహనీయులు ఈ దేశంలో పుట్టి 200-300 సంవత్సరాల క్రితం వరకు భూమి పల్లపరుపుగా ఉంది అని చెప్పుకున్నటువంటి పాశ్చాత్య మతాల కంటే వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంది. ఖగోళ శాస్త్రం గురించి గొప్ప జ్ఞానం కలిగినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచం బట్టలు కట్టకుండా తోళ్ళు ఆకులు అలము చేత బట్టలు కట్టుకొని తోళ్ళు చేతులు కట్టుకొని తిరుగుతుంటే నా మాతృమూర్తులు వేల సంవత్సరాల క్రితమే పట్టు పీతాంబరాలు కట్టినటువంటి గొప్ప దేశం నా భారతదేశం. మరి హిందూ బంధువుల భారతదేశంలో మహిళల పాత్ర తక్కలేదండి. ఈ భారతదేశాన్ని, ఆ ప్రపంచాన్ని మాతృమూర్తులే రక్షిస్తున్నారు. మొట్టమొదటి ఈ మా భారత మాత యొక్క కీర్తి ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరు ఒడిసి పట్టుకుంటున్నారు, ఎవరు ముందుకు తీసుకుంటున్నారంటే నా మాతృమూర్తులు. వారికి ఒక్కసారి గట్టిగా చెప్పబడ్డాడు. మాతృమూర్తుల యొక్క జ్ఞానానికి, త్యాగానికి, వీరత్వానికి కొదవలేదండి. ఒక అరుంధతి మాత, సతీ సావిత్రి, అహల్యమాత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజే పెండ్లైన కొన్ని రోజులకే రాజభోగాలు అనుభవించినటువంటి కుటుంబం నుండి వచ్చి భర్త వెంట 14 సంవత్సరాలు వనవాసానికి కట్టుబట్టల చేత నార చీరలు కట్టి భర్త ఇంట నడిచినటువంటి సీతమాత వంశం వలది. సీతమాత అడుగుజాడలో నడిచినటువంటి మాతృమూర్తులు మన మాతృమూర్తులు. మీర్పేట్ బస్తీకి సంబంధించినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. దాదాపుగా నెల రోజులుగా ప్రతి ఇంటిని, ప్రతి గడపను టచ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మన కార్యకర్తల బృందం అంతా కూడా నిరంతరంగా కృషి చేసి ఈరోజు ఈ యొక్క టీఆర్ఆర్ టౌన్షిప్లో హరిహర క్షేత్రంలో శివాలయం ముందర ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా హిందూ సమ్మేళన సమితి తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే కార్యక్రమానికి సందేశం ఇవ్వడానికి వచ్చినటువంటి సాధు సంతులకు, తర్వాత సంఘ కార్యకర్తలకు, మహిళా మూర్తులకు అందరూ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం నిర్వహించడానికి ముఖ్య కారణము ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రతి బస్తీలో, దేశం మొత్తంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇట్లాంటి కార్యక్రమాల్లో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని హిందూ సమాజం యొక్క సంఘటనకు పాల్పడాలని అందరి తరఫున మేము సవినయంగా మనవి చేస్తున్నాం.